సభ్యులందరికీ. ఇప్పుడు అందరూ చెప్పారు డ్యూటీ గురించి, దాని గురించి చెప్పారు. కానీ దాన్ని ఇప్పుడు ఆయన చిన్న పాయింట్, ఇప్పుడు మనకు ఎందుకు బ్యాడ్ నేమ్ వస్తుందంటే మనం ఎన్నో పనులు చేస్తాం. ఒక చిన్నది మిస్టేక్ చేస్తే ఆటోమేటిక్గా ఇమీడియట్లీ బ్యాడ్ నేమ్ ఎక్కువ వస్తుంది, అంటే బ్యాడ్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మనం ఎంత అనుకోవచ్చు, మనం ఇన్ని పనులు చేస్తున్నాము, పొరపాటున చిన్నది చేస్తే ఏమైంది అనుకుంటేనే ఆ చిన్నదే ఎక్కువ దానికి అవకాశం ఉంటుంది. భార్య చెప్పిన దానికి. ఓకే, నెక్స్ట్ దిలీప్ చెప్పాడు డీటెయిల్గా. మరి అది అందరూ పాటించాలి. అది మనం చెప్తేనే మనకు తెలుస్తుంది, లేకపోతే మన పిల్లలకు అందు ఎలా తెలుస్తుంది? మన ఇండిపెండెన్స్ డే గురించి కానీ, మన డ్యూటీస్ గురించి కానీ చెప్తే వాళ్ళకు తెలుస్తుంది. లేకపోతే ఏంది, మా నాన్న డ్యూటీకి పోతూనే వస్తున్నాడు, నెల పొద్దు శాలరీ వస్తుంది, అతనికి తెలియదు, దాని వాల్యూ తెలియదు, మనీ వాల్యూ తెలియదు. మనీ వాల్యూ తెలియంటే మన కష్టం కూడా చెప్పాలి వాళ్ళకు, అప్పుడే వాళ్ళు నేర్చుకుంటారు. అది అందరికీ వర్తిస్తుంది. అది చిన్న పెద్ద ఏం లేదు. పిల్లలు ఎంత మంచిగా సెటిల్ అయితే మనం అంత సక్సెస్ఫుల్గా ఏమైనట్టు సక్సెస్ అయినట్టు. ఓకే, ఇప్పుడు డ్యూటీ పరంగా చూసుకుంటే మీరు చాలామంది ఇప్పుడు సమయపాలన అనేది ఇంపార్టెంట్. మన పోలీసులో డ్యూటీ అనేది టయానికి వస్తే ఎక్కడైనా సరే, ఎనీవేర్, పోలీస్ స్టేషన్ కానీ, బందోబస్తు కానీ, ఎక్కడైనా సరే మనకు సగం ప్రాబ్లం మెయిన్ అక్కడ సగం టెన్షన్ ఉండదన్నమాట. ఆ లేట్గా వచ్చేసి ఆ స్పీడ్లో ఎక్కడన్నా మనము ఎన్నో యాక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే నేను గమనిస్తున్నా, చాలాసార్లు నేను బందోబస్తు చూశాను, వేరే చూస్తున్నా, పెరేడ్ కానీ పిఎస్ చూస్తున్నా, అది మార్చుకోవాలి. అందరూ ప్రతి ఒక్కరు మార్చుకోవాలా. మనకు టైం అనేది చూసారా, మన ఏసీపీలు చూసారా సార్, నాకు తెలిసి ఒక నెక్స్ట్ ఇయర్ రిటైర్ అవుతున్నారు, 8-9 months ఉంది సార్. ఎక్కడ గమనిస్తున్నా, ఫస్ట్ నేను ఎస్ఐ అయినప్పటి నుంచి 5 minutes ముందే ఉంటాను ఆయన. ఇప్పటికీ అదే పాటిస్తున్నాను. ఇప్పుడు ఎక్కడన్నా నేను చూసినా మొన్న మహంకాళి బందోబస్తు, సార్ కన్నా ముందు రావాలనుకుంటే నాకన్నా 2 minutes ముందే ఆయన ఉన్నాడు. కాబట్టి మనము ఏసీపీ లెవెల్లో ఆ విధంగా ఉండంటే మనము కొంతమంది అయితే సర్లే ఇది మామూలు చెప్తూ అంటారు అనుకుంటాం, కానీ అది మనకే మంచిది కాదు అది. నెక్స్ట్ ఇప్పుడు తర్వాత టెక్నాలజీ మనం ఇప్పుడు అప్డేట్ చేసుకోకపోతే యు ఆర్ అవుట్డేటెడ్. మనం అప్డేట్ కాకపోతే మనం అవుట్డేటెడ్. నాకేం రాదు, నేను తెలియదు, నేను ఎప్పుడు చేయలేదు అనుకుంటే కష్టం. మనం డ్యూటీలో సర్వైవ్ కావాలంటే కన్నా కంపల్సరీ ఇప్పుడు ప్రజెంట్ ఏం నడుస్తుంది దానికి అనుగుణంగా మనం కూడా అప్డేట్ కావాలా. మనం చేసిన పనులన్నీ ఇప్పుడు దిలీప్ చెప్పినట్టు మనం కొన్ని చెప్పుకోవాలి. అది చెప్పుకోవాలంటే సోషల్ మీడియాలో మనం కూడా కొన్ని పబ్లిసిటీ చేయాలి. మనం అది చేయడం లేదు. దానివల్లే మనకు ఏదైనా చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ దాన్ని ఎక్కువ ప్రాపగండా చేస్తారు, దానివల్ల బ్యాడ్ నేమ్ వస్తుంది. మనం ఎన్నో చేస్తుంటాం. ఇప్పుడు మొన్న కూడా మీరు ఏదైనా మిస్సింగ్ గర్ల్ కానీ, మ్యాన్ కానీ, తర్వాత ఇప్పుడు నైట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నైట్ ఒకటి మ్యాన్ హోల్ ఓపెన్ ఉంది అక్కడ, కెప్టెన్ కుక్ హోటల్ దగ్గర ఒక మ్యాన్ హోల్ ఓపెన్ ఉంది, ఎవరు లేరు అక్కడ. నాకు అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ, మన డ్యూటీలో మెయిన్ మనకు ఇంపార్టెన్స్ వచ్చేసి ఆనరింగ్ ద నేషన్ అండ్ ఆనరింగ్ ద నేషనల్ ఫ్లాగ్. ఇలా మన ఇండిపెండెన్స్ డే ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఈ అకేషన్ ఇండిపెండెన్స్ డే ఉద్దేశించి మన ఇన్స్పెక్టర్ గారిని